అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిపై మండిపడ్డారు జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి. అసలు భూపతి రెడ్డిపై ఎందుకు మండిపడ్డారు? నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఏం చేశారు? అసలు ఎందుకు ఆయనని తిట్టాల్సి వచ్చింది? ఆయన ఎందుకోసం తిట్టారు అనేది ఏదైతే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ పార్టీకి చెందిన నేత, నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న దినేష్ కులచారి ఏమన్నారో ఆర్టీవీ ప్రత్యేకతలో చూద్దాం. ప్రజల మధ్యలోనే ఉంటున్నా. నిన్న ఉన్నా, ఇవాళ ఉన్నా, మొన్న ఉన్నా, అంతకుముందు ఉన్నా. పండుగ లేదు, పాపం లేదు. కేవలం రూరల్ కష్టాలే మనం మా యొక్క ఇదే అని చెప్పి మేము ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మరొక్కసారి ఇటుకబట్టిల ఎమ్మెల్యే గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీరు చర్చకు రాలేదు కాబట్టి ఇంకోసారి ఆరోపణలు చేసే ముందు ప్రజలకు జవాబు చెప్పండి. మాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీద వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసినా సరే, మేము వైట్ పేపర్ రిలీజ్ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. ఏదన్నా కానీ మీకు ఏదైనా ఉంటే ఎస్ బదులు పడితే ఏదైనా ఘర్షణ వాతావరణం ఏర్పడతాను మీకు భయం ఉంటే ఉత్తరం రాయండి, నేను రాస్తా ఉత్తరం. నేను కూడా మీకు ఉత్తరాలు రాస్తాను. అయ్యా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడా, ఇగో ఈ ప్రాంతంలో సాగునీరు లేదు, ఈ ప్రాంతంలో తాండాలలో, ఎన్నో తాండాలలో ఇవాళ నీళ్లు లేక బోర్లు ఎండకపోయి తాగునీరు కూడా లేని పరిస్థితి ఏర్పడ్డది. చేతనైన కాడికి ట్యాంకర్లు పెట్టుకుంటున్నాం మేము. చేతనైన కాడికి ఏడన్నా పోతే 4 నీళ్ళు వేసినందుకు ప్రయత్నం చేస్తున్నాం తప్ప మీలేగా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తలేము. ఇది స్పష్టంగా కూడా తెలియజేసుకుంటూ, ఇంకోసారి ఆరోపణ చేసే ముందు ఇవాళ ఓటమిని అంగీకరిస్తూ ఓదా ఉంటుంది. నిన్న కూడా ఆస్ట్రేలియా ఓడిపోయింది, ఇంగ్లాండ్ ఓడిపోయింది, సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది, న్యూజిలాండ్ ఓడిపోయింది, భారత్ గెలిచింది. భారత్ గెలిచినప్పుడు మిగతా వాళ్ళు కూడా హోదాగా ఒప్పుకొని ట్రోఫీ ఇవ్వడం జరిగింది. అట్లాగే పాకిస్తాన్ వాళ్ళేగా మీరు దుబాయ్లో ఆడిరు కాబట్టి గెలిచిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ లొత్తిరిగి ఎత్తుకోకుండా ఒప్పుకోరి నేను చేసిన ఆరోపణల పసలేదని, మీ ఆరోపణలు వ్యర్థమైనాయని, ధరంపురి అరవింద్, బీజేపీ, నరేంద్ర మోడీ 11 ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి చేసిండో ప్రతి ఒక్క విషయం కూడా నేను చెప్తాను. ఇవాళ ఫ్లైఓవర్ కానీ, మిగతా బ్రిడ్జెస్ కానీ, సర్వీస్ రోడ్లు కానీ అన్నీ కూడా నిత్యం కూడా భారతీయ జనతా పార్టీ ప్రజాసేవ చేసేందుకే ఉంది. కాబట్టి మరొక్కసారి కాంగ్రెస్ నాయకులకు, గౌరవ ఇటుకబట్టిల ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఇటుకబట్టిల మీద ఉన్న ప్రేమ రూరల్ ప్రజల మీద చూపిమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వమని జిల్లా కలెక్టర్ కోరగానే పాపం తెల్లారే కలెక్టర్ గారు వెళ్ళారు. అంతకుముందు కూడా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగింది? రైతుకి ఏమైనా లాభం జరిగిందా? చూసెళ్ళిన కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగానికి ఏమైనా మెమోరాండం ఇవ్వడం జరిగిందా? నేను అడిగింది గల్ఫ్ అన్నను ఆదుకునేందుకు ఏ రకంగా చేస్తున్నా అడిగినా. నేను అడిగింది నీళ్లు లేక పొలాలు ఎండుకపోతున్నాయి, దాన్ని కాపాడమని అడిగినా. తప్పు అడిగినా అని నేను అడుగుతున్నాను. నన్ను తిడుతున్న నాయకులు, నన్ను తిడుతున్న వాళ్ళు మరి వాళ్ళే అన్నారు మీకు మా ఎమ్మెల్యే స్థాయా మేమన్నా. మరి వాళ్ళు లేరు, ఈయన లేడు, ఇద్దరూ లేరు. నేను ఇవాళ అడిగేదలుచుకుంది ఒకటి, ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇవ్వలడి చెప్తున్నా, గౌరవ ఇటుకబట్టిల ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మీరు అభివృద్ధి మీద ఈ కేంద్ర ప్రభుత్వానికి నేను ఈ ఫైల్ పంపించానని నాకు కుట్టి వాట్సాప్లో పెట్టండి. నేను ఆ ఫైల్ను కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేపించుకొని వస్తాను. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ప్రజలకు ఇవ్వలేదు. ఇవాళ నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇటుకబట్టిల ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి 140 తాండాలు ఉన్నాయి మన రూరల్లో. ఆ రూరల్లో ఉన్న తాండాకు ₹1 కోటి ప్రతిపాదన పంపి 140 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. లేదు, ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించింది కానీ, డెవలప్మెంట్కి సంబంధించింది కానీ, ఈ ఇందల్వాయి కాడికి పడితే ఒక హైవే ప్రతిపాదించు, లేకపోతే నాగ్పూర్ గేట్ కాడికి పడితే కమలాపూర్ రోడ్డు మీద నుంచి సిరిసిల్ల దాకా ఒక హైవే ప్రతిపాదించు, నేను తీసుకొచ్చే బాధ్యత నేను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటాను. లేదు, ఇక్కడ సుద్దపల్లికేంచి రామడుగు మీదికేంచి భీమ్గల్ కాదు అటు మెట్పల్లి దాకా ఒక హైవే ప్రతిపాదించు, నేను తీసుకొచ్చే ప్రతిపాదన తీసుకొస్తాను. రైల్వే పెద్ద ఎత్తున ఏదైనా ప్రతిపాదన రైల్వేకి సంబంధించి ఉంటే ఇప్పటికే 100,000 కోట్లు పెడుతున్నాం. ఇక్కడ మాధవనగర్ రైల్వే ఫ్లైఓవర్ చేసినాం. డిచ్పల్లి కాడ కూడా ఏదైతే మన స్టేషన్ ఉందో, స్టేషన్లో గన్పూర్ నడిపల్లి గ్రామ పంచాయతీ మధ్యలో డిచ్పల్లి స్టేషన్లో ఆ ఫ్లైఓవర్కు లెంత్ సరిపోక వాళ్ళు చాలా రకంగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఏ రకంగా వీలవుతుందో ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
ఈ రోడ్లన్నీ కూడా ఏ రోడ్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి మంజూరైంది, నేను చర్చకు సిద్ధమున్నా అని చెప్పాను. ఇవాళ చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు మంజూరైనాయి, ఎక్కడ పెట్టిరు నిధులు, ఏం చేస్తున్నారు? తెలంగాణ యూనివర్సిటీకి రూపాయి తెచ్చిర్రా? లేదు ఎయిర్పోర్ట్కి ఒక రూపాయి తెచ్చిర్రా? లేదు ఏదైనా విద్యాలయానికి ఒక రూపాయి తీసుకొచ్చినవా? దీని మీద చర్చ కరెక్ట్. ఇవాళ చర్చకు రాకపోవడం అంటే ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా ఒప్పుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్గా ఉన్నారు. డాక్టర్ ఉన్న సమయంలో ఒక మంచి డాక్టర్గా పేరొందారు. కానీ రాజకీయాలకు వచ్చి రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కమిషన్ల దందాకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, ఈ మొరం దందాలపైన ఈ కమిషన్లు తీసుకుంటున్నాడు. అసలు నిజామాబాద్ రూరల్ను అభివృద్ధి చేసే పని ఆయనకు లేదు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయం కోసం మేము కలిగోట్లో భూమిని కేటాయించాం. ఆ భూమిని చూయించాలని చెప్పి అధికారులకు చెప్తే అక్కడి నుండి కాకుండా ఏదైతే జక్రాన్పల్లి మండల కేంద్రం నారాయణపేట జక్రాన్పల్లి మధ్య శివార్లో 25 ఎకరాల భూమి కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. దాంతోపాటు ఏదైతే రూరల్ నియోజకవర్గంలో ఉన్న మొరం క్వారీలు, ఇసుక క్వారీలు, అదేవిధంగా ఇటుక బట్టీలపైన కన్నేశాడని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రూరల్ నియోజకవర్గానికి బీజేపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న దినేష్ గుణచారి ఏదైతే భూపతి రెడ్డిపై మండిపడ్డ పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి, రాజకీయ నాయకులుగా ఉన్న వ్యక్తులు ప్రజల కోసం సేవ చేయాలి తప్ప కమిషన్ల కోసం కకృతి పడడం సమంజసం కాదు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే జవహర్ నవోదయ విద్యాలయాన్ని కలిగోట్లో ఏర్పాటు చేసి తీరితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏదైతే ఈ ప్రాంతంలో మోడల్ స్కూళ్ళు, కస్తూరి విద్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఇదే జవహర్ నవోదయ విద్యాలయాన్ని కలిగోట్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే కోణంలో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మనసు మార్చుకొని రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మేము చూపించిన ప్రాంతంలో ఆ జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కమిషన్ల కోసం కాకుండా అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.